తలలో వంచండి. మనం ఈ రాత్రికాల సమయంలో ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, కృపాసత్య సంపూర్ణుడా, ప్రేమగలటి మా తండ్రి, అబ్రహాం, ఇస్సాకు, యాకోబులైనటువంటి మా పితరుల దేవా తండ్రి, నాయనా ఈ రాత్రికాల సమయంలో మీ సన్నిధిలో మోకరిల్లి ప్రార్థన చేయుటకు తండ్రి, మీరు ఇచ్చిన ఈ సమయాన్ని, అవకాశాన్ని బట్టి మీకే వేలాది కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం పరమ తండ్రి. నా మంచి సహాయకుడా మీకే మహిమ, నాకు విడుదలనిచ్చేవాడా మీకే ఘనత, మాకు క్షేమంనిచ్చేవాడా మీకే స్తోత్రం, మాకు నిజమైన మాకు నిజమైనటువంటి ఆనందం అనుగ్రహించువాడా మీకే స్తోత్రం. మహిమగల మహారాజా మీకే స్తోత్రం. కృపగల మహారాజా నీకే స్తోత్రం. మాకు సంతృష్టి కలుగజేస్తున్న మా ప్రభా మీకే స్తోత్రం. యథార్థముగా ప్రేమించున్న మా ప్రభా మీకేమి ఘనత. తన ప్రజలను న్యాయము తీర్చివాడమైనటువంటి మా దేవా మీకే స్తుతి. మా చేతి పనిని దీవించుచున్నటువంటి మా ప్రభా మీకే స్తోత్రం. జ్ఞానమునకు మూలకారకుడైనటువంటి మా ప్రభా మీకే ఘనత. పత్యుత్తరం ఇచ్చేవాడమైనటువంటి మా దేవా మీకే స్తుతి. అధికముగా ఆశీర్వదించేవాడమైనటువంటి మా దేవా మీకే స్తోత్రం. రెండంతలుగా ఆశీర్వదించి మా ప్రభా మీకే మహిమ. నేడు నిన్ను కనియున్నానని సెలవిచ్చినటువంటి మా ప్రభా మీకే ఘనత. ఇరుకులో విశాలత కలుగజేవాడు అనేటువంటి మా దేవా మీకే స్తుతి. విన్నపములు ఆలకించువాడా మీకే స్తోత్రం. స్తుతుల మూలమును దుర్గమును స్థాపించువాడా మీకే మహిమ. శాశ్వత సింహాసనాశ్వరుడు అయినటువంటి మా దేవా మీకే ఘనత. అధికమైన ఆశీర్వాదం ఇచ్చేవాడు అయినటువంటి మా దేవా మీకే స్తుతి. నిన్న నేడు ఏకరీతిగా ఉన్నటువంటి మా ప్రభా మీకే స్తోత్రం. మా కన్నీటి ప్రార్థన అంగీకరించేవాడు అయినటువంటి మా ప్రభా మీకే స్తుతి. నిన్ను ఆశ్రయించే వారిని విడువక దీవించేవాడు అయినటువంటి మా దేవా నీకే స్తుతి. నా దీపం వెలిగించేవాడు అయినటువంటి మా తండ్రి మీకే మహిమ. శ్రేయస్కరమైన ఆశీర్వాదం ఇచ్చేవాడు అయినటువంటి మా ప్రభా మీకే ఘనత. దీర్ఘాయువును దయచేవాడు ఉంటాడు మా దేవా మీకే స్తుతి. కాలగతులు నీ వశంలో ఉంచుకుని ఉంటున్న మా ప్రభా మీకే మహిమ. విరిగిన హృదయము గల వారికి ఆసనడు ఉండ మా ప్రభా మీకే ఘనత. మా భవిష్యత్తును దీవించేవాడు అనేటువంటి మా తండ్రి మీకే స్తుతి. నీతిమంతుల హృదయవాంఛను తీర్చేవాడు అనేటువంటి మా ప్రభా మీకే స్తోత్రం. పరిశుద్ధుడా, ప్రేమగలటి మా తండ్రి, మహోన్నతుడా, సర్వోన్నతుడా ఇగో తండ్రి నాయన, మా అపరాధముల చేత మా పాపముల చేత మేము చచ్చిన వారమే పడి ఉండగా తండ్రి, మీ ప్రికుమారుని భూమి మీద పంపించి తండ్రి మేము అనిపించవలసిన శిక్షను ఆయన మీద చేసి అంధకార సంబంధమైన అధికారుల నుంచి విడుదల చేసి నాయన మీ యొక్క రాజ్య నివాసులుగా మమ్మల్ని చేసి నడిపిస్తున్న విధానం బట్టి తండ్రి మీకే వేలాది కృతజ్ఞతాస్తులు చెల్లిసిన పరమ తండ్రి నాయన. ఉదయకాల సమయం మొదలుకొని ఎప్పటి వరకు ఎంతగానో మీ ధైర్యకల చాటును భద్రపరిచారు నాయన. అందరి బట్టి మీకే వేలాది కృతజ్ఞతాస్తులు చెల్లిసిన పరమ తండ్రి నాయన. ఇదిగో తండ్రి మా సార్వత్రిక సంఘంగా ప్రపంచంలోని మీ బిడ్డలమైన మేమందరము కూడా తండ్రి మా తల్లి గర్భాన పడింది మొదలుకొని నాయన ఇప్పటివరకు మాటల వలన, నాలుగు వలన, క్రియల వలన, చేతుల వలన, ఆలోచనల వలన అనేక విషయాల పాపం చేస్తున్నాం తండ్రి. మా పాపాలన్నీ కూడా మీ సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెడుతున్నామయ్యా. మా పాపాలన్నీ మన్నించమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాం తండ్రి. ఇదిగో నాయన ప్రభా, నీవు దయాళుడు నాయన, క్షమించడానికి సిద్ధమైన మనస్సు గలవాడవు తండ్రి. నీకు మొర్రపెట్టి వారందరూ ఇట్లా కృపాతిశయము గలవాడవు దేవా తండ్రి. ఇక నాయన నీ ప్రజల దోషమును పరిహరించి ఉన్నావు నాయన. వారి పాపమంతయు కప్పివేసి ఉన్నామని కీర్తన 85:2 సెలవిచ్చిన రీతిగా మా పాపములన్నీ మన్నించమని, హిమము కంటే తెల్లగా మా పాపముల కడిగి పవిత్రపరచమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాం నాయన. మా దోషములన్నింటినీ తుడిచివేయం నాయన. మా పాపములకు విముకుడు ఒక అమ్మని తండ్రి మీ సన్నిధిలో అర్థిస్తున్నాం పరమ తండ్రి నాయన. మీ సన్నిధిలో శక్తిని, సామర్థ్యాన్ని ఇచ్చి మందగా మమ్మల్ని నడిపించండి నాయన. నాయన ఇజ్రాయెల్ని ఏ విధంగా అయితే నడిపించారో నాయన, ఆ విధంగా మమ్మల్ని కూడా నడిపించమని తండ్రి. ఇదిగో నాయన వారైతే నాయన మీ సన్నిధిలో నాయన స్వనిగిరి గొనిగిరి అని లేఖనం సెలవిచ్చున్నది కదండి తండ్రి. ఆయన మేము అలా ఉండకుండా తండ్రి, ఇగో యెహోషువ, కాలేబు వలె పూర్ణ హృదయంతో తండ్రి మిమ్మల్ని అనుసరించుటకు మాకు నేర్పడి నాయన. మీ నాయన మిమ్మల్ని పూర్ణ హృదయంతో నాయన, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో, పూర్ణ వివేకంతో నాయన మిమ్మల్ని ప్రేమించినట్లు తండ్రి నాయన మాకు శక్తిని ఇవ్వండి నాయన. నిన్ను వల్ల నీ పొరుగువారిని ప్రేమించమని ఈ 2 వాక్యాలు ధర్మశాస్త్రం ప్రవక్తలకు ఆధారమై ఉన్నాయని లేఖనం సెలవిచ్చినది కదా తండ్రి. అట్టి కృప మాకు అందరికీ అనుగ్రహించండి తండ్రి. మేము పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో తండ్రి నాయన మేము మీ వాక్యాన్ని మేము నాయన మా హృదయంలో భద్రపరచుకొని ఆ విధంగా ప్రవర్తించినట్లు నాయన, ఆ విధంగా బ్రతున్నట్లు నాయన మీ కృపాభాగ్యం మాకు అనుగ్రహించండి. మీ పరిశుద్ధాత్మ శక్తిని మాకు అనుగ్రహించండి. మీ పరిశుద్ధాత్మ శక్తితో అభిషేకించండి నాయన. ఇంకో తండ్రి నాయన ప్రార్థనా శక్తిని దయచేయండి. దానియేలు వలె, యాకోబు వలె తండ్రి మేము పట్టుదల కలిగి ప్రార్థన చేసినట్లు నాయన, ఇర్మియా వలె రోధించి ప్రార్థన చేసే శక్తిని, సామర్థ్యాన్ని మాకు అందరికీ అనుగ్రహించమని అడుగుచున్నాము తండ్రి. మరి ముఖ్యంగా తండ్రి నీ రక్షణ ఆనందం మాకు మరలా పుట్టించము నాయన. నిజంగా అపోస్తలులు ఏ విధంగా అయితే అలనాడు నాయన బంధకాలలో కూడా మిమ్మల్ని స్తుతించారో ఆ విధంగా మేము స్తుతించడం మాకు నేర్పండి నాయన. మీ రక్షణ ఆనందము తండ్రి, మీ రక్షణలో
మేము చివరి వరకు కొనసాగినట్లు ఆయన సహాయం చేయండి తండ్రి. మేము మీ సన్నిధిలో పరిశుద్ధులుగా బ్రతుకున్నట్లు జ్ఞానము, బుద్ధి, వివేకము కలిగి విశ్వాసంతో మీ సన్నిధిలో బ్రతుకున్నట్లు మాకు నేర్పమని అడుగుచున్నాం తండ్రి. తండ్రి, కింద ఉన్న ప్రాతాళం తప్పించుకోవడానికి బుద్ధిమంతుడు పరమను పో మార్గంలో నడుచులని సెలవిస్తున్నారు తండ్రి. నిజమే నాయన. ఇక నాయన మీ సన్నిధికి రావడానికి కావలసినటువంటి శక్తిని, సామర్థ్యాన్ని మాకు అనుగ్రహించండి తండ్రి. ఇక నాయన ఉదయమున తండ్రి నీ కృపతో మమ్మల్ని తృప్తిపరచము నాయన. అప్పుడు మా దినములన్నీ ఉత్సహించి సంతోషించదాం తండ్రి. ఇక తండ్రి నాయన ఉదయకాల సమయం మొదలుకొని ఇప్పటి వరకు తండ్రి నాయన మీ కృపతో మమ్మల్ని నింపండి నింపారు నాయన. అందుబట్టి మీకే స్తోత్రం నాయన. మా దేవుడైన యెహోవా ప్రసన్నత మా మీద ఉండునుగాక. మా చేతి పనిని మాకు స్థిరపరచము నాయన. మా చేతి పనిని మాకు స్థిరపరచము తండ్రి. ఇంకో నాయన తండ్రి సంవత్సరంలో జరుగుతుండగా తండ్రి నీ దయాకిరీటం ధరింపజేయమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాము నాయన. ఇదిగో నా దేవా, నా తండ్రి, ఇదిగో నాయనా తండ్రి, మేము దానియేలు వారి స్నేహితులు అనుగ్రహించిన రీతిగా తండ్రి మాకును జ్ఞానము, సకల శాస్త్ర ప్రావీణ్యత తండ్రి, వివేచన తండ్రి మాకు అనుగ్రహించండి ఆయన. నిజమే తండ్రి, పాముల వలె వివేకము, పావురం వలె నిష్కపటముగా బ్రతనట్లు సహాయం చేయండి ఆయన. ఇక తండ్రి మీరు నాయన మీ సన్నిధిలో తండ్రి దానియేలు సకల విధములుగా దర్శనములు, స్వప్నభావములు గ్రహించిన తెలివైన వాడుగా ఉండేరు తండ్రి. అట్టి కృపగా మేము ఉండినట్లు సహాయం చేయండి ఆయన. ఇంకా దర్శన భావాలు మాకు తెలియజేయండి నాయన. ఇక నేను వస్తున్న దర్శనాలు తండ్రి, వాటి భావాలు మాకు నాయన అనుగ్రహించే దేవుడు నువ్వే నాయన. వాటి తెలుసుకోవడానికి సహాయం చేయండి తండ్రి. ఇగో నేను స్వప్నాల భావన కానీ, దర్శన భావాలు కానీ మేము ఎరిగినట్లు ఆయన మాకు కృపా కాపుదలు అనుగ్రహించండి తండ్రి. నాయన తమ మార్గంలో ఏర్పరచుకుంటున్న నరులు వశములో లేదని, మనుషులు తమ సన్మార్గం ప్రవర్తించిన వారి వశములో లేదని నెరుగుదని ఇర్మియా 10:23 సెలవిచ్చారు నాయన. ఇకనైనా మీ సన్నిధిలో మమ్మల్ని జ్ఞాపం చేసుకుని మీ పరిశుద్ధాత్మ శక్తి అభిషేకించి నడిపించండి నాయన. యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు, అటువానికి యెహోవానికి ఆశ్చర్యముగా ఉండునని లేఖనం సెలవిచ్చుచున్నది కదా తండ్రి. వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉండునని, అది కాలువ వారున నాటి వేలు తన్నును వెట్టకగిలిను దాన్ని బయలుపడదని తండ్రి. వర్షం లేని కాలం ముందు కూడా చింతపడదు, కాపు మానదని సెలవిస్తున్నావు కదా. అట్టి కృప తండ్రి సంఘంలో ఉన్న బిడ్డలకు అందరికీ అనుగ్రహించండి. మీ కృప చెప్పని నడిపించమని అడుగుచున్నాం తండ్రి. నాయన రాత్రికాల సమయంలో తండ్రి, ఇక తండ్రి మేము సులువుగా చిక్కులు పెట్టే పాపంలో కానీ తండ్రి నేత్రాశలో కానీ మేము పడిపోకున్నట్లు ఆయన సహాయం చేయండి అయినా. మా ఆలోచన విధానము తండ్రి మీ ఎదుట సరైనదిగా ఉన్నట్లు తండ్రి, మా తలంపులను పరిశుద్ధులుగా ఉండినట్లు అనుదినము పరిశుద్ధాత్మ వాక్యం పరిశుద్ధ వాక్యము చేత నాయన పరిశుద్ధాత్మ శక్తి చేత మా హృదయాలను శుద్ధి చేసుకోవడానికి సహాయం చేయండి అయినా. అపవాది ఆకర్షణలో నుండి మమ్మల్ని విడిపించండి తండ్రి. ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలతో మమ్మల్ని నింపమని సంఘంలో ప్రతి విధమైన సంఘంలో ప్రతి బిడ్డని కూడా మీ సన్నిధిలో జ్ఞాపం చేసుకోండి తండ్రి. ఏ విధమైన గొడవలో పడకుండా తండ్రి, ఒకవేళ ఏవైనా మా మీద చెడుగా మాట్లాడినా మేము క్షమించే సిద్ధ మనసును మాకు ఇవ్వండి నాయన. సమాధానం కలిగి ఉన్నట్లు తండ్రి మా హృదయాలను స్థిరపరచమని అడుగుచున్నాం పరమ తండ్రి. నాయన ధర్మశాస్త్రం అనుసరించేటకు తండ్రి మాకు సంఘంలోని ప్రతి బిడ్డకి బుద్ధిని దయచేయండి ఆయన. అప్పుడు మా పూర్ణ హృదయంతో తండ్రి దాని ప్రకారం మేము నడుచుకుందాం నాయన. వ్యర్థమైన వాటిని చూడుకున్నట్లు మా కన్నులు త్రిప్పివేయండి నాయన. నీ మార్గంలో నడుచులకు మమ్మల్ని బ్రతికించమని వేడుకుంటున్నాం అయ్యా పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, మీ సన్నిధిలో సహాయం చేయండి అయినా. మా నోటికి కావలి ఉంచునైనా, మా పెదవుల ద్వారంలో కాపు పెట్టమని అడుగుచున్నాం తండ్రి. అబద్ధమాడు పెదవుల నుండి, మోసకరమైన నాలుగు నుండి తండ్రి మమ్మల్ని విడిపించండి అయినా. మీ వాక్యాన్ని బట్టి మా అడుగులు స్థిరపరచము తండ్రి. ఏ పాపం మమ్మ ఏలనీయకము నాయన. యెహోవా నీకే మేము మొరపెట్టుకుంటున్నాం తండ్రి. మా ఆశ్రయ దుర్గము నీవేనైనా. సజీవులైన భూమి మీద మా స్వాస్థ్యము నీవే అని తండ్రి మీ సన్నిధిలో వేడుకుంటున్నానైనా. సహాయం చేయండి తండ్రి. మీ నామాన్ని బట్టి మమ్మల్ని బ్రతికింపు నాయన. మీ నీతిని బట్టి తండ్రి మా ప్రాణం శ్రమల నుండి తప్పించము తండ్రి. మరి ముఖ్యంగా నాయన సార్వత్రిక సంఘంలో ఉన్న ప్రతి బిడ్డ తండ్రి ఏ అవసరాల కొద్దీ, ఏ సమస్యల కొద్దీ, ఏ బాధల కొద్దీ తండ్రి నాయన మీ సన్నిధిలో మోకరిల్లి ప్రార్థన చేస్తున్నారు. ఆ బిడ్డల యొక్క ప్రార్థన ఆలకించి తండ్రి వారికి సహాయం చేయమని వేడుకుంటున్నాను ఆయన. నిజమే తండ్రి, ఇంకా ఐగుప్తు దేశంలో నుంచి బయలుదేరినప్పుడు తండ్రి నేను నీ బిడ్డలకు ఏ విధముగా అయితే సహాయం చేస్తున్నావో తండ్రి, వారికి కావలసిన నీరు తండ్రి, కావలసిన ఆహారము పరలోకం నుండి మన్నాను కురిపించి ఏ విధంగా సహాయం చేశావో, ఇక బీదలైన బిడ్డలను తండ్రి, ఆకలితో అలమటిస్తున్న బిడ్డలని ప్రతి జీవికి నీ గుప్పిలు విప్పి ఆహారం అనుగ్రహిస్తున్నామని లేఖనం సెలవిస్తున్నది.
అట్టి కృపను మాకు అనుగ్రహించండి. సాతాను బంధకాలు ఉంటే బిడ్డలందరినీ కూడా విడిపించండి అయినా. శత్రువులను శీఘ్రముగా మా కాళ్ళ చెంత చెత్త తొక్కించండి. మనుషులు కపటోపాయాలు మాకు అంటకుండా మీ సన్నిధిలో కాచి కాపాడమని అడుగుచున్నాం పరమ తండ్రి. మా ఆత్మలో కపటం లేకుండానట్లు తండ్రి శుద్ధి చేయము నాయన. మా ఆత్మను మీ చేతికి అప్పగించుకుంటున్నాము తండ్రి. మా దోషములు కప్పుకొనక మీ ఎదురే ఒప్పుకొనిచున్నాము తండ్రి. ఇక నేను సహాయం చేయండి తండ్రి. మా దాగు చోటు నీవే, మా శ్రమల్లో నుండి తప్పించే దేవుడవు నీవేనైనా. మాలో ఉన్న భయమును తొలగించునైనా, ధైర్యమునివ్వు, రక్షణాస్తం మీ దక్షిణ హస్తంతో మమ్మల్ని ఆదుకోమని తండ్రి. యుద్ధవీరుడా, బలసూరుడా మా పక్షాన యుద్ధం చేయవాడా, అంధకార సంబంధమైన శక్తులతో యుద్ధం చేయ నేర్పమని అడుగుచున్నాం నాయన. దయామేడ, కరుణమేడ, మీ పరిశుద్ధాత్మతో అభిషేకించము నాయన. ప్రార్థనా శక్తిని దయచేయము, ప్రార్థనా దుప్పటితో దయచేయము నాయన. ఇక తండ్రి దానియేలు వలె, యాకోబు వలె పట్టుదల కలిగి ప్రార్థించుటకు తండ్రి మాకు నేర్పమని, ఇర్మియా వలె రోధించే ఆత్మశక్తి మాకు దయచేయమని వేడుకుంటూ తండ్రి. ఇదిగోనైనా నాయన ప్రార్థనతో ఏకీపిస్తున్న ప్రతి బిడ్డని, ప్రతి కుటుంబాన్ని మీ దయ కల్చాన్ని భద్రపరచుకున్న అరుదైన ఆహార విషయంలో, వారి అవసర విషయంలో సహాయం చేయమని తండ్రి మీ సన్నిధిలో వేడుకుంటున్నాం నాయన. ఇగో తండ్రి నాకు మొరపెట్టుకుని నేను మిమ్మల్ని విడిపించేదను. నీవు గ్రహింపలేని గొప్ప సంగతులు, నేను గూఢమైన సంగతులకు తెలియజేస్తున్న సెలవిచ్చిన రీతిగా తండ్రి. ఇగోనైనా మేము లేఖనంలో చదువుతున్నప్పుడు, లేఖనంలో ధ్యానించినప్పుడు తండ్రి మాకు మర్మంలో బయలుపరచమని తండ్రి గ్రహింపజేసే మంచి మనసును మాకు దయచేయమని వేడుకుంటూ తండ్రి సమస్త ప్రార్థనైన మీ ప్రియ కుమారుడు, మా ప్రభువు, లోకరక్షకుడు, జగత్రక్షకుడు, అన్ని నామాల కంటే పైనామైనటువంటి యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామాన్ని బట్టి తండ్రి ప్రార్థన సమర్పించి ఆ పొంది ఉన్నామని నమ్ముచున్నాం పరమ తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఆమేన్. దేవునికి స్తోత్రం.